తప్పు చేసి ఉండొచ్చు కదా, ఇప్పుడు ఆయన కూడా మారాలి. నేను చెప్పేది అదే అన్నట్టు. సో మళ్ళీ వచ్చే అవకాశం ఏమైనా ఉందా జనసేనలోకి? ఆయన పవన్ కళ్యాణ్ గారు ఇప్పటివరకు చేసిన పనులు చూసుకుంటే అయ్యా ఎవరైనా సరే బొట్టు పెట్టుకొని మరీ వస్తారు పవన్ కళ్యాణ్ గారు అడిగారంటే. ఇప్పుడు ఎవరైనా ఆ సార్ వస్తే ఈయన యాక్సెప్ట్ చేస్తారా అని. పవన్ కళ్యాణ్ గారు అంటే అటువంటి భేషాలు ఏం లేవండి. నన్ను తిట్టినవాడైనా సరే రేపు పొద్దున్న సేవ చేయడానికి వస్తారని నేను ఖచ్చితంగా తీసుకున్నాను. మనస్తత్వం అయింది. ఆయన కావాల్సింది ఒకటే సేవ చేయాలి. రూల్స్ అనేది మీద కూడదు. ఎదుటివాడు మనిషి అయితే మనకు ఓటేస్తున్నాడంటే వాడు కూడా మన సమానమే. అంతేందుకండి చిన్నపిల్లలకు టిఫిన్ బాక్సులు సర్దిచ్చినాడు ఆయన సొంత డబ్బులతో. వాళ్ళ ఓట్లు రావు. ఓట్లు రాకపోయినా ఆ పని చేసిండు అంటే ఆయనకి ఎటువంటిది లేదన్నట్టు. చిన్నపిల్లలు కానివ్వండి, ముసలాలు కానివ్వండి, పేదవాళ్ళు కానివ్వండి, ధనికులు కానివ్వండి, ఎవరైనా కానివ్వండి, ఎవరికైనా కానీ నేను సేవ చేసి వాళ్ళ నుండి నా లెవెల్ తీసుకోవాలి అనే ఆలోచన పవన్ కళ్యాణ్ గారు. అటువంటి పవన్ కళ్యాణ్ గారిని ఎవరైనా చూసి హక్కునే చేసుకుంటారు. ఇప్పుడు ఈయన ఒకనొకప్పుడు తప్పుడు ఆలోచన చేశారు. ఇప్పుడు ఆయన ఆలోచన మార్చుకొని ఆయనే రావాలి. ఆయన వస్తే అందరూ హర్షిస్తారు. ఏదైతే ఐఏఎస్ ఆఫీసర్ ఉన్నారో ఇప్పుడు నిజంగా ఐఏఎస్ ఆఫీసర్ అనిపించుకోవడం అనిపిస్తుంది. తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు బాబు దగ్గరికి వెళ్ళారు కదా. సో బండ్ల గణేష్ గారు భక్తుడు. సో ఆయన 5 లక్షల రూపాయలు ఇచ్చారు బాబుకి. సో ఆ ఫ్యాన్ పరంగా మీరు ఏమంటారు? అయ్యా ఫ్యాన్ పరంగా కాదు, ఇక్కడ ఎవరైనా కానీ మన వాడు ఆపదలో ఉన్నాడు అని అంటే ఎవరైనా సాయం చేస్తారు. ఇప్పుడు ఇది కాకుండా బండ్ల గణేష్ గారు ముందే చేసి ఉంటే ఇంకా బాగుండేది. ఇప్పుడు ఏదైతే చేశారో అది పవన్ కళ్యాణ్ గారి పేరు మీద అన్నట్టుగా వెళ్ళిపోతుంది అంతే. ఆయన చేసిన చాలా మంచి పని. ఆయన కూడా ముందే చేయాల్సింది. ఏది ఇటువంటి అనేది ముందు చూసుకోవాలండి. పవన్ కళ్యాణ్ గారి కంటే ఈయన ఎక్కువ చేశారు. ఇంకా ఆయన కూడా పేరు ఎవరిది వస్తుంది, పవన్ కళ్యాణ్ గారితో క్లియర్ వస్తుంది. ఎందుకంటే ఆయన ఇంతకుముందు ఎన్నో చేశారు. ఒక ఊరికి మారుమూల ఊరికి రోడ్డు కావాలంటే ఆంధ్రప్రదేశ్ ఇచ్చిన వారండి. సో ఆయన పేరు ముందు ఇంకా ఎవరున్నా కానీ మినుగురు పురుగులాగా కనిపిస్తున్నాడు. అది నేను చెప్పదలుచుకున్నాను. ఆయన చేసే పని చాలా మంచిది, ఆశించదగ్గదండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.